వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకు ఓ సాధువు చెప్పిన సమాధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణికుడైన ఓ సన్యాసి భగవద్గీత చదువుకోవడం చూశాడో ఒక నాస్తికుడు. స్వామి, నిజంగా దేవుడున్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్ళీ గీతని చదువుకోసాగాడు. దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు ఆ ప్రయాణికుడు. అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నీకో కథ చెప్తాను విను. అది నీ సందేహం తీర్చొచ్చు. పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటి లాంటి వాడిని చేసుకోను ఆ చెప్పిందా పిల్ల. ఎవరిని చేసుకుంటావైతే ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళెవరు అడిగిందా ఆ అమ్మాయి. మన ఊళ్ళో ఏం కర్మ, మన దేశంలోని అందరికంటే గొప్పవాడు రాజుగారు చెప్పాడు ఆ తండ్రి. అయితే ఇంకేం, ఆయన్నే చేసుకుంటాను అని చెప్పిందా ఆ పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా ఆ అమ్మాయి. తండ్రికి ఏం చెయ్యాలో తెలియక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకి ఎదురుపడ్డాడు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకీ దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం చూసింది ఆ అమ్మాయి. ఈ సన్యాసి రాజు కంటే గొప్పవాడు కాకపోతే ఎందుకు అతనికి నమస్కరిస్తాడు అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది. అతని దగ్గరకు వెళ్ళి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు ప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి 3 గుంజీలు తీయడం చూసింది. ఆ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప, చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్టం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉండగా ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకుని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకుని వాడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు, ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కథ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణికుడితో చెప్పాడు. మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడు కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరంలోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుడి చిరునామా అని చెప్పాడు ఆ సన్యాసి ఆ ప్రయాణికుడితో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.